హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి భారీ వర్షపాతం నమోదు కానుంది. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో భారీ వర్షపాతం నమోదు కానుంది. మేడ్చల్, సిరిసిల్ల, యాదాద్రి, జయశంకర్, భూపాల్పల్లి, జగిత్యాల, మహబూబ్ నగర్, హన్మకొండ, సిరిసిల్ల, సెంట్రల్ హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా భారీ వర్షపాతం నమోదు కానుంది. పంజగుట్ట, నాంపల్లి, ఖైరతాబాద్, గట్కేసర్, ఉప్పల్, ఎల్బీ నగర్, వనస్థలీపురం ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది రానున్నటువంటి 3 రోజుల పాటు. దాదాపుగా మే 4వ తారీఖు వరకు కూడా తెలంగాణలో అడపాదడపా భారీ వర్షపాతమే నమోదవుతుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత వైజాగ్, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఏప్రిల్ 27, 28 తేదీల్లో భారీ వర్షాలు, ఆ తర్వాత తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. మధ్యాంధ్ర జిల్లాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి జల్లులు కురుస్తాయి. అయితే ఈదురుగాలుల బెడద మాత్రం అత్యధికంగా ఉంటుంది. రాయలసీమలో పొడి వాతావరణం కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.